చెప్పి అన్ని అబద్ధాలు నేను చెప్తున్నానండి. నా పెళ్లి విధానం చెప్తున్నాను. నాకు అప్పుడు ఓణి కూడా వేయలేదు. ఇంకా 8 ఏళ్ళు ఉన్నాయి నాకు. 12 ఆయన చూడాలి, చెయ్యాలి, వాళ్ళ చూపులు గీల్ చూపులు అలా ఏమి తెలిస్తే అసలు 12 పెళ్లి పీటల మీద చూసాను. నాకు అసలు పెళ్లి అంటేనే తెలియదు. ఇలా చూశాను. ఇది సిగ్గేసి ప్యాంట్ ఎక్కడ బంధులాగలేదు. ఇంతకే నేను ఈయనకి 2వ పెళ్లి చూపుల్లో పెట్టుకుంటున్నాను. తాతయ్య గారు పెళ్లి చూపులు చూస్తుంటే ఇద్దరు కూడా పోయారు. నేను ఒకరిద్దరినే ఉన్నాను. మామగారికి కనిపించకూడదు, బావగారికి కనిపించకూడదు, పగల భర్తకి కనిపించకూడదు. వెళ్ళాము సైకిల్ వేసుకుని సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు నరసాపురం. ఎందుకమ్మా ఆనాటి సోదా ఈనాటికి ఎందుకు లేదమ్మా. మా అత్తగారు ప్రేమ పెళ్ళే. అమ్మ ప్రేక్షకులారా మీకు నమస్కారం. మా మనవరాలు లేసి ప్రశ్నకి సమాధానం చెప్పాను తప్ప మా అత్తగారి మీద కొండు ఏం కాదు. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ టూరాటోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తాతయ్యని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారమ్మమ్మ మీరు? నేను పెళ్లి పీటల మీద చూసాను. నాకు అసలు పెళ్లి అంటేనే తెలియదు. పార్వతి నేను ఇద్దరు చిన్నపిల్లలు కదా. దానికేమో 10వ సంవత్సరం, నాకు 12వ సంవత్సరం. ఎక్కువ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉండేవాడు. దెబ్బలాడుకుంటే అప్పుడు ట్రింకిళ్ళు మిర్క్లీ అని కొత్తగా వచ్చిన క్వాలిటీలు. అంటే బట్ట అది లైలేను. ఆ ఓణి వేసుకుంటే ఇదంతా కనిపించేస్తుంది అనమాట. ఉల్లి పొరలో ఉండేది ఓణి. నాకు బ్రహ్మముళ్ళకి ఒకటే ఓణి కొన్నారు. అది ఎందుకు కొన్నారు అన్నది కూడా నాకు తెలియదు. అది ట్రింకిల్ పరికిణి మిర్కిల్ జాకెట్లు కొన్నారు. 2 పరికిణీలు 2 జాకెట్లు కొన్నారు. నాకు అప్పుడు ఓణి కూడా వేయలేదు. ఇంకా ఓణి అవ్వకుండా 13 ఏళ్ళని ఓణి వేస్తారు కదా. అప్పుడు ఇంక మా అమ్మకు కోపం అనమాట. ఆ బట్టలు కూడా మా అమ్మ సెలక్షన్ ఉండేది కదా. మా నాన్న ఎత్తెత్తే అది కట్టుకోవాల్సింది అంతే. పట్టాసార్లు పరిగిణీలు కట్టుకోవాలి. మా అమ్మ కూడా పరిగిణీలే కట్టుకుండు. అప్పుడంగా ఇలా నా పెళ్లి విధానం చెబుతున్నాను. అప్పుడంగా బట్టలు తెత్తే ఆ మెరికిలి ట్రింకులు చూసాయి బాబు అలా మెరిసిపోతున్నాయని పార్వతి నేను దొబ్బెత్తా నాకే కావాలి అన్నా. మా చెల్లు అంటే దానికి 9వ సంవత్సరం. నేను దొబ్బేవే నా మొగుడిని కూడా దొబ్బే, పెళ్లి కొడుకుని కూడా దొబ్బే అని నేను. మా అమ్మ ఇద్దరిని శరీరం 2 ముట్టుకేళ్ళు పడేసింది ఇద్దరిని. సరే పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చోబెట్టారో తెలియదు, ఏంటో తెలియదు. కూడా కూర్చున్నాం. కూర్చుంటే పెళ్లి చేయడం, వాళ్ళు బ్రాహ్మడే చెప్తే చేయడం, ఈయన బ్రాహ్మడే చెప్తే అది చేయడం. ఆయన చూడాలి, చెయ్యాలి, వాళ్ళ చూపులు గీల్ చూపులు అలా ఏమి తెలిస్తే అసలు 12. మీరు ఎప్పుడు చూసారు తాతయ్య అమ్మమ్మని ఫస్ట్? ఆయనే పెళ్లి పీటల మీద చూసాను ఒకసారి. ఇలా చూశాను అంటే ఇంకక్కడి మా మాంగారంటే చూసేవాడిని. ఇది సిగ్గేసి మాంగారు మరి వివేకానందలో ఉండిపోయారు. వేసాలు ఉన్నాయి. ఆయన్ని చూడటం కూడా అప్పుడే, మాంగారిని చూడటం కూడా అప్పుడే. చూడగానే ఏమనిపించింది అది అమ్మమ్మని ఫస్ట్ టైం? ఆయన ఏమనుకుంటా చిన్నపిల్లలు కదా. ఈయన చిన్నపిల్ల 18 ఏళ్ళు ఉన్నాయి, నాకు 12. ఎందుకు ఫస్ట్ టైం మీరు ఎప్పుడు చూసారు అమ్మమ్మ? పెళ్లి పీటల మీద చూడలేదు కదా మీరు? ఏమో ఏం జరుగుతుందో మనది ఏం తెలియదు అంతే. తలంబరాలు పోయమంటే తలంబరాలు పోయిపెట్టు, జీలకర్ర ఎట్టమంటే జీలకర్ర ఎట్టుంటే ఇవన్నీ ఎందుకు పెడుతున్నారని తర్వాత పెళ్ళికి కానీ మాకేం తెలియదు. ఎలా అయితే పెళ్ళి అయిపోయింది? ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 58 సంవత్సరాలు అయింది నా పెళ్ళి. నాకు ఇప్పుడు 70. తాతయ్యకి 78. ఆయనకి ఇప్పుడు 17వ సంవత్సరం వెళ్ళి 18 వచ్చినాయి. ఇద్దరికి బాల్య వివాహాలే. అప్పట్లో అయ్యే వివాహాలు. బాల్య వివాహాలు మా నాన్నగారు 6గురికి అలాగే చేశారు. ఓ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొచ్చేటప్పటికి అప్పుడు నేను పనిచేస్తున్నాం బాడీ అయిపోయింది వాళ్ళు అంటాను. ఆ బలంగా నన్ను కౌరవించాడు. కౌరవించేటప్పుడు వచ్చేటప్పటికి ఇంటికి వెళ్తాం. బాడీ బట్టలతో వచ్చి నుంచో అది ఇష్టం వచ్చి తీసుకుంటాం, కట్టం వచ్చి మానేస్తారో పెళ్ళి అని చెప్పారు. ఆ బలంగా వచ్చేసాం. వచ్చి అలా నుంచేటప్పటికి ఇంకో పెద్ద మనిషిని ఇంకో పెద్ద ఆవిడికి కలిసి అలా కాదు బాబాయ్ ఇంటికి వెళ్ళి ఈ జత బట్టలు ప్యాంటు షర్ట్ ఆవిడ కుట్టించేది అనమాట. అంతకుముందు ప్యాంట్ ఎక్కడ బంధులాగలేదు. అప్పుడు ఇంటికి వెళ్ళి శుభ్రం స్నానం చేసి ఆ బట్టలు కొట్టుకుని వచ్చాడు. చూసారు. సరే కుర్రోడు నచ్చాడు, చేసుకుంటామన్నారు. మా మేనత్త మా అత్తగారికి చెల్లుడు. అది ఏం చేశారు వాళ్ళు, ఆ పిల్లలు 2 పిల్లలు ఆవిడకి. ఆ పిల్లలు చేసుకోమని ఆవిడ. మా బాబాయ్ మా అమ్మ చేసుకోమని మేము. చేసుకోమంటే అప్పుడు ఏం చేశారు, రేవులో కూర్చుని గోదావరి రేవు కాడ ఆ కుర్రోడికి చేదొగ్గు, పచ్చవాతం ఎక్కువ దగ్గుతూ ఉండేవారు అన్నీ ఉన్నాయి. ఆడికి వెళ్ళేంటి మా మేనళ్ళాడు చేసి పర్వాత మా కూతురిని చెప్తుంది. నేను అందుకు చేయలేదు.
అని చెప్పి అక్కడ పొలెట్టేశాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికి కాలు కొడుకోవాలి, నీళ్ళు కూడా ఇవ్వలేదు మా నాన్నగారికి. ఇవ్వకుండా అలా చూస్తుంటే వీళ్ళు మా నాన్నగారికి కోపం ఎక్కువ. మా అబ్బాయి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు మా నాన్నగారు. ఈరోజు మా పిన్నమ్మ చూసింది. మా పిన్నమ్మ చూసి బావ ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఎక్కడికి వచ్చారంటే అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇలాగ వచ్చారండి బావ, మరి వెళ్ళిపోతారండి వెళ్ళకుండా అంటే ఇలా జరిగింది అలా. ఇంతకీ నేను ఈయనకి రెండో పెళ్లి చూపుల్లో పెట్టుకుంటున్నాను. అమ్మాయి చచ్చిపోయింది అప్పుడే. చచ్చిపోలేదు, చుట్టాలు ఇది కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ అట్లా దిగిపోయింది కదా, 3 సంబంధాలు చెడిపోయింది. కత్తిమంటది. ఏంటి ఏ కారణం చేత మీరు వద్దన్నారు చెప్పండి మీరు అని చెప్పి అడిగితే ఇలాగా కుర్రోడు మేనమామ అంట, ఆ కుర్రోడికి చేదొక్కుందంట, ఆ అబ్బాయికి చెప్పండి అని చెప్పి మేనమామే చెప్పారు మాకు అని చెప్పి మీ అమ్మలు సిగ్గొయ్యా వాళ్ళు ఎందుకు చెప్పారు, నువ్వెందుకున్నారు మీరు అని బాబు తెలీదు. అలాగే రేపు వస్తామండి, తాంబాలు ఇచ్చేసుకుందాం అని చెప్పారు. అప్పుడు మీ తాతయ్య గారు పెళ్లి చూపులు చూస్తుంటే ఇద్దరు కూడా పోయారు. నేను ఒక డైలీ వచ్చి మాట్లాడేవారు తాతయ్య పెళ్ళైన తర్వాత? డైలీ వచ్చి మాట్లాడటానికి వీల్లేదు. నేను చిన్నపిల్లలు గొంతులు ఎత్తే మా అత్తగారు తిట్టిపోరు, అలా కనిపించకూడదని. ఎవరో కూడా అప్పట్లో పెళ్లి అయితే గదిలోనే కనిపించాలి. అప్పట్లో మరి నేను చిన్నపిల్లలు కదా, పెద్ద మనిషి అవ్వలేదు, శోభనాలు గీర్నాలు ఇలాంటివి ఏమీ లేవు. అది అంటం కూడా నాకు అప్పుడు తెలియదు. తర్వాత నాకు పెద్ద మనిషి అయిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత అప్పుడు శోభనాలు అని ఎలా చేస్తారు ఏంటి అని అప్పుడు కూడా పెద్దోళ్ళు ఏదో చెప్తే ఈ గన్నం పుయ్యమ్మంటే గన్నం పుయ్యడం, ఏ చేయమంటే చేయడం తప్ప అంతా ఏమి తెలియదు. ఇది బాల్య వివాహాలు. బాత్రూమ్ నుండి ఇంతకీ అప్పట్లో లేవు, చెబుతో నీళ్ళు పెట్టుకుని చెడు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. మీరు కూడా ఆడవాళ్ళు కూడానా? ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి, మా పిల్లల పెళ్ళిళ్ళు దాకానే చెబుతో నీళ్ళకి మాకు బాత్రూమ్ లేవు ఉండేది. నన్ను పెళ్లి సిద్ధాంతం పెంచి ఓపెన్ అవ్వలేదు అప్పటికి. ఇంకా ఇంటికాడ గుర్రబండి కట్టించారు పెళ్లి కూతురు. నాకు కూడా ఎవరు అనుకుంటున్నావు, పార్వతి, పద్మావతి, మావయ్య గారు మణి, పెళ్లి కూతురు కూడా 7 ముగ్గురు, నేను 4. అప్పుడు మేము మేడలో మిద్దులు ఏమి చూసినవి లేవు. అప్పటికి ఏం చూసినా పూర్వమక్కలు చూసినా నాతో సహా వాళ్ళు గదిలెట్టేసేవారు, నేను గదిలెట్టేసేవారు. ఒక ఆయన పెద్ద ఆయన నడిసొత్తా ఉండేవారు, ఈ మేనమావులని అని కూర్చునేది. సిద్ధాంతం బెజ్జి మీద మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అవతలకి నట్టమే. ట్రాఫిక్ ఇవ్వలేదు అప్పటికి. ఇంకా అప్పుడు మళ్ళీ అక్కడ బండి కట్టించేది, గుర్రబండి. అక్కడి నుంచి నరసాపురం రేవు కట్టించేది. ఈ గోదావరి దాటడం మా ఇంటికాడంటే ఏదో పంటల మీద దాటం, అయ్యి పడవల మీద దాటం. ఆ మేడలో ఈ చూసి లేచిపోయి గంతులేస్తా ఉండేదండి, తిట్టేసేవారు. మా మరుదులో అయ్యి అప్పుడు ఎన్ని ఏడు అనుకున్నా, మా సాదేవుడికి భీముడికి ఏమో 7 ఏళ్ళలో ఎన్నో ఉంటాయి. మా చిన్నాడు కొడుకుకి ఏమో 5వ సంవత్సరం ఉంటుంది. మా సాదేవుడికి ఏమో 9వ సంవత్సరం ఉంటుంది. గోసుగుడ్లతో ఎదురొచ్చాడు. కరెంట్ ఉండేది ఎందుకు అప్పుడు? లేదు, మా అత్తారు ఇంటికాడ కరెంట్ అయ్యి పొడగట్ల పిల్లోనే గాజరాజు పొట్టి సుబ్బరాజు గారికి ఉండేది. మా నాన్నగారు పెట్టించారు నా పెళ్ళినట్టు కరెంట్. మా అమ్మనిది మేము తలలో అయ్యి రేగిపోతే పట్టబొగుల్లో కనిపెట్టినారు లైట్లు. లోపలికి 2 ముండల్లారా అని చెప్పి జుట్లు అయ్యి అగిదీసి కొంచెం మొహం తడిగుడ్డెట్టి తుడిసి పౌడర్ వేసింది మా అమ్మ. అప్పుడు సైనట్ పిల్లో కరెంట్లే లేవు, ఇలాయి గుడ్లు, ఇంకా లాంతర్లు కూడా కాదు. వరకట్లో పెడతారు చూడు, సీసా కింద బెజ్జి పెట్టేసి బొట్టు చుట్టేసి అయ్యే దీపాలు. ఏం పోసేవారు దానిలో? కృష్ణాలు అయ్యో. మీరు ఏం చేసేవారు కదా? చదువుకోలేదు, పొద్దున్న సాయంత్రానికి ఏం చేసేవారు? దోళ్ళతోటే పని. దోళ్ళు అంటే పేరకలు తీసుకుంటాం, పాలు తీసుకుంటాం, ఏ పనులు పచ్చడి చూసుకుంటాం పొద్దున్న సాయంత్రం వరకు. అసలు కాగి ఉండేదండి. మా అన్న చచ్చిపోయింది కాబట్టి తోలు డ్యూటీ నాకు పడిపోయింది. ఇంకా తర్వాత ముందే చెప్పేవారు, మామగారికి కనిపించకూడదు, బావగారికి కనిపించకూడదు, ఊళ్ళో పెద్దలు ఎవరు వచ్చినా కనిపించకూడదు, పిల్లలకి మగపిల్లలకి ఆడపిల్లలకి చిన్నోళ్ళకి తప్ప ఇంట్లో ఎవ్వరికి కనిపించకూడదు, తెల్లవారుజామునే లేచి పని చేయాలి. పెళ్ళయ్యి పెద్ద మనిషి అయ్యి కాపరాన్ని పంపించిన తర్వాత అప్పుడు రూల్స్ ఏంటంటే, మా వదిలిన అంతే, మా ఊళ్ళో ఉన్న కోడళ్ళు అందరూ అంతే, అత్తోరింటికాడ ఉన్న కోడళ్ళు కూడా పగల భర్తకి కనిపించకూడదు, మామగారికి కనిపించకూడదు. అదేపో అప్పుడు పట్టపగుల్లో ఉండేది. అప్పుడు కాలక్షేపం ఏంటని వీళ్ళు దొంగసాటిని వెళ్ళిపోయి సినిమా చూసి వచ్చిన కథలు చెప్పేవారు గదులు కూర్చోబెట్టి. ఎవరికి వెళ్ళింది కొంచెం సౌండ్ పెరిగింది అనేవారు మా మామగారు అత్తగారు. తాతయ్య మీరు వెళ్ళిన ఫస్ట్ సినిమా ఏంటి?
ఏమో నాకైతే గుర్తులేదు. అసలు వెళ్ళారా పెళ్ళాక? వెళ్ళాము, సైకిల్ వేసుకుని సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు నరసాపురం. ఎప్పుడు పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయిన తర్వాత అదైనది సినిమాలకి సైకిల్ మీద. ఎంత టికెట్ అప్పట్లో? అప్పుడు ఎంత 90 పైసలు ఎంత ఉండేది. మా పుట్టింటికాడ మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే 30 పైసలు, ర్యాలీ సినిమా 60 పైసలు, 2 సినిమాలు చూపించేవారు 60 పైసలు. డబ్బులు ఎవరు ఇచ్చేవారు తాతయ్య మీకు? ఇచ్చేవారు. సినిమాకి వెళ్తున్నా మా ఆవిడ నేను అని అడిగేవారా? చెప్పేది ఈయన చెప్పి అన్ని అబద్ధాలు నేను చెప్తున్నానండి. వీళ్ళు ఏం చేసేవారంటే ఆ నాన్న కుప్పలు వేసేవారు కదా, ఆ కుప్పలు ఎత్తే ఆ కుప్పల్లో ధాన్యం లాగి వేసేసి అది తొక్కేసి అమ్మేసేవారు. ఎవడో ఒకడు వచ్చి వాడు దొంగసాటుని కొంటానికి ఆ డబ్బులు ఎట్టి జిలేబీ కొనుక్కుని కాలువ దాటి సినిమాలకు వెళ్ళిపోరు. ఆడ బాబాయ్ అక్కడ ఇచ్చేవారు నాకు తెలుసు. ఒక 60 వడ్లు అమ్మేసుకునేవారు అనమాట. అంతగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కొబ్బరికాయలు ఏమన్నా 100 అమ్మితే ఒక 50 రూపాయలు కూడా రావు. టీవీలు ఏమీ లేవు. మా అత్తగారే రేడియో పెట్టుకుని వినివారు అంతే. ఆవిడ ఇష్టం వచ్చినవి పెట్టుకునేవారు టేసి. ఎందుకమ్మా ఆనాటి సోదా ఈనాటికి. మీ అత్తగారు ఎలా ఉండేవారు మీతో? మా అత్తగారు బాగుండేవారు. ఆవిడ చూస్తే భయం వేసేది కానీ తర్వాత నన్ను కనుకూతుర్లాగా చూసుకునేవారు. ఉన్న 4 కూతుర్ని చూడనిచ్చేవారు కదా, కోడల్ని చూడనిచ్చేవారు కదా. మా అత్తగారు అందగాడు వెలిగిరాడి నిర్మల్లా ఉండేవారు. కళ్ళ జోడు ఆవిడ లేసరితో ఉండేవారు. అయ్యే పోలికలు వచ్చినాయి తాతయ్య గారు. తాతయ్య ఎక్కడ అందం, మా అత్తగారు అందం పచ్చగా మా ఆడబొడుసులకే లేదు. అంత రంగుగా ఉండేవారు. కొద్దో గొప్ప మా దేవికి ఉంటుంది. దేవికి వీళ్ళ అమ్మమ్మ పోలికి కూడా ఉంది. తాతయ్య కొట్టేవారా నన్ను? ఏమి ఎప్పుడు కొట్టలేదు అసలు. మీరు కొట్టేవారా? నేను ఎందుకు కొడతాను? అప్పుడు పురుషులు బట్టి ఇప్పుడు కొడతామా? తిట్టేవారా తాతయ్య? ఏదన్నా తిడితే రాత్రులు పక్కన కూర్చుని ఆడవాలి. మళ్ళీ పగటాలు కూడా అది ఆడటం. మీరేం చేసేవారు ఇంతకీ పనులంతా దాక్కుని? ఎవరా? మీరు. అన్ని వండుతూ పెట్టడం, బట్టలు తుక్కోవడం, చేయడం అయ్యే పనులు. మరి ఒడ్లు దంచడం, కారం దంచుకోవడం, కొంచెం బియ్యం వండాలి ఇత్తడి బిందుతో. అవి వండితే ఉడికి తినేసి మరి మా పిల్లలు 5గురుని. అత్తోరింటికాడ ఇంత పచ్చడి ఉండేది కదా. వాళ్ళకి పెట్టాక మీరు తినాలా? వాళ్ళందరూ తిన్నాక మా అత్తగారు మరి స్పెషల్ గా కూర వండుకుని ఇంత నూనె వేసుకుని శుభ్రంగా కోడిని కోసిన మెత్తన మాంసం మొగుడుకు పెడదామని. తర్వాత మా కోడళ్ళు ఇద్దరికి, మా తోడుకోళ్ళకి నాకు ఆ కూర వేసేవారు. కూతుళ్ళు ఇద్దరైనా సరే కూతుళ్ళకి వేసేవారు కదా. అందరికనే శుభ్రంగా కాపులకు మళ్ళీ అలా కడిగి పెట్టేసేసి నూనె వేసేసి ఉప్పు వేసేసి కారం వేసేసి పెట్టేసి, అప్పుడు వాళ్ళకి మంచాలు ఉండేయండి. గోంచంచి బరకాలు వేసేసి యాసింకాలం అయితే గొబ్బరాకు చేపలు అల్లుకుని చెట్ల కింద తొడుకునేవారు. వర్షాకాలం అయితే బరకం వేసేసి ఆ బరకం మీద ఒట్టుగడ్డి వేసేసి మళ్ళీ ఇంకో బరకం వేసేసి దుప్పట్లు వేసేవారు ఏక పక్కన. ఇంకో వీళ్ళు పక్కలు ఈ గీకులు. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక చెంపుతోటి నీళ్ళెట్టుకెళ్ళవలసి వచ్చింది. పగలొస్తే పరిస్థితి ఏంటి మరి? పగలు అలవాటు చేసుకోవాలి. పుట్టినకాడే ముందు అలవాటు చేసుకోవాలి. ఇలా వెళ్ళకూడదండి. ఏదన్నా అసాధ్యం వచ్చిందంటే ఆ చెట్లలోంచి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. ఆ మరుగులు చెప్పుకున్నా నాకు అసలు భయం. సైనిట్ పిల్లు అంటే దెయ్యాలు దేవతలు అంటారు బాబా అని భయం వేసింది. మా మరుగులు అనుకునేవాళ్ళు గాలి అడిపోయింది అనుకునేవాళ్ళు. మాకు పుట్టింటికాడ గాలి అడిపోయిందంటే దెయ్యం అని అర్థం. మా అత్తోరింటికాడ గాలి అడిపోయిందంటే గాలి ఆగిపోయిననే పదానికి వీళ్ళు గాలి అడిపోయిందని. నేను ఆ చెప్తాను నీళ్ళట్టుకెళ్ళి దాన్ని ఎక్కడికి తిరిగి వచ్చేసేదాన్ని. ఎప్పుడు జాయింట్కి 2-3 వెళ్ళేవాడు. ఆఖరికి ఎవరో సాయం లేకపోయినా మా మరిది 3 సాదేవుడు చిన్నపిల్లడు, ఆ పిల్లోడైనా సాయం తీసుకెళ్ళేదాన్ని. ఆఫీస్ అప్పుడైతే సార్ పరిగెత్తుకొచ్చేసింది. నాకు 2-3 నెలల దాకా అర్థం అవ్వలేదు. గాలి అడిపోయిందంటే రాత్రులు సీసా పెంకులు దెబ్బలాడతాయి అంటారు. ఈ దెయ్యాలు గాలి అడిపోతుంది బాబు ఎవరి మీద పడిపోయింది అనుకునేదాన్ని. అప్పుడు సేనాళ్ళకి మా పిన్నినో ఎవరినో అడిగాను. మా పిన్ని ఇద్దరు ఆడకూడదు శాఖిల్లే మాట్లాడటం అనుకుంటుంది. మా పిన్నితో మాట్లాడించేవారు కదా మా అత్తగారు. ఇక్కడ పొయ్యి మీద మాంసం కూర అడుగుతూ ఉంటే మీ పిన్ని అడిగితే ఏం చెప్తావు? చారు అని చెప్పాను. వాళ్ళ అన్నగారు అడిగిన చారు. మీ అత్తగారి కంటే ఎక్కువ ఇద్దరు అడగని ఊరు నన్ను. ఇవిడు ఎలా చెప్తే అలా చెయ్యాలి. మరి నేను నాకు పోటేయటం రాదు. 12-14 ఏడు వచ్చాక కాపురానికి పంపారు. ఏం పోటేస్తాం? మా అత్తగారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారా? పెళ్లి చేసుకుని పెద్ద మనిషి అవ్వలేదని 2 ఏళ్ళు పంపలేదు. అంటే ముందే ఎందుకు చేసేసుకునేవారు? అలా చేసేసిపోయారు. బాల్య వివాహాలు చేసేసిపోయారు. పెద్ద మనిషి అయ్యాక చేయొచ్చు కదా తీసుకెళ్ళినప్పుడు. ఏమో మరి అప్పుడు రూల్ అది. అలాగే చేసేవారు. పెద్ద మనిషి అయ్యాక కాపురానికి పంపించారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? మా అత్తయ్యకి 7వ సంవత్సరం, మా మావయ్యకి 9వ సంవత్సరం, మా పిన్నికి 11వ సంవత్సరం, మా పిన్నాళ్ళ మొగుడికి 15వ సంవత్సరం. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని, ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఒకే మేనాలో పడగట్ల పిల్లలో ఊరేగించారు. అచ్చుడు విచిత్రం. మరి అలా ఉంది. అప్పుడు బాండి తిని మంచం ఎక్కి తొంగడం తెలిసే, ఒడ్లు తప్పడం తెలీదా అని ఊరు మా అత్తగారు. అప్పట్లో ప్రాణ పెళ్లిళ్ళు ఉండేయా తాతయ్య?
ఎందుకు లేదమ్మా, మా అత్తగారు ప్రేమ పెళ్ళే. మా అత్తగారు ప్రేమ పెళ్లి 12వ సంవత్సరాన్ని వాళ్ళ మేనమామలో మా అత్తగారు తండ్రి 5వ క్లాసు వాళ్ళు ఇళ్ళపడి నుంచి వెళ్ళారు. అక్కడికి వెళితే వాళ్ళు బతకడానికి వాళ్ళ బామ్మరిదిని చెల్లెల్ని తీసుకొచ్చారు. మా అత్తగారు తల్లిని తండ్రిని. వాళ్ళు సైనేటిపల్లి గీతా మందిరం దగ్గర గోదావరి మంచం చిన్న పాకేసుకుని ఉన్నారంట. ఈయనేమో సూపర్ మెయిన్ లాగా పెద్ద స్థాయిలో ఉండేవారు చేకూరు సోమరాజు గారు. ఈయన పిల్లని ఎలాగైనా ఆయన చేసుకోవాలని పంతం పట్టేది. ఎవరు? మా మామగారు తండ్రి. అప్పుడు మా అత్తగారి 12 ఏడు అంట. స్కూల్కి వెళ్ళలేదండి. స్కూల్ చదువుకోవడాలు ఏమీ లేవు. నన్ను అడిగితే ఇప్పుడు స్కూల్ చదివినా కాలేజీలు చదివినా వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. చిన్నపిల్లలు అప్పుడు సినిమాలు లేకపోయి వీళ్ళు వేసి వేసాలు ఎక్కువ ఉండి అప్పుడంగా మా అత్తగారిని ఏం చేశారు, తల రుద్దుకుని రెడీగా ఉండమన్నారు. మా మామగారు ఇద్దరు ప్రేమించుకున్నారు. మరి ఏం ప్రేమ తెలియదు. అప్పుడు ఈవిడేం చేశారు, తల రుద్దు వేసుకుని 2 జతల బట్టలు సంచిలో చుట్టేసుకుని మా అత్తగారు ఆ బలంగా మా మామగారు తండ్రి బండి వేసుకొచ్చారంట. దున్నపోతుల బండి. ఆ బండి మీద ఇవి నెక్కించేసుకుని ఆయన చెప్పేశారేంటి తాతయ్య వాళ్ళ నాన్న ప్రకారమే చేసుకున్నారు. తాతయ్య ఇంతకు ముందు వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని ఆయనకి ఏంటంటే మా బావ ఎలాగో ఒప్పుకోడు, ఆయన కూతుర్ని నా కొడుక్కి ఇవ్వడం, ఇదే పనికి దొంగసాన్ని తీసుకుపోవాలి వీళ్ళిద్దరిని అని. వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కదా అని. మరి మా అత్తగారు ఇష్టపడకుండా మా మామగారు తండ్రి తీసుకెళ్తారు కదా. ఈవిడ ఇష్టపడ్డారు వాళ్ళ మేనమామ కొడుకుని చేసుకోవడానికి. అప్పుడు ఏం చేశారు, ఈవిడ తలంటేసుకుని బట్టలు చుట్ట పెట్టుకుని ఆ బట్టలు పెట్టుకుని సరిగ్గా రేవులో నుంచుంటే ఏవో సిగ్నల్ ఉంటాయి, గంటలు వాయించడాలు వెళ్ళని ఈవిడ జాయిగా లేచి వెళ్ళిపోయేవాడు అంత అక్కడ నుంచి. వెళ్ళిపోతే అప్పటిగా ఆయన ఏం చేశారు, 2 ఎడ్ల బండి దొనపోతుల బండి అనమాట ఎక్కించుకుని అంతలో పర్రలో తీసుకుపోయారు. అప్పుడు అడవి కింద ఉండేది ఆ పర్రలోని ఇసుక తిప్పల్లోని మొత్తం మీద వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి శోభను కూడా అక్కడ చేసారు. చేసేస్తే మా అత్తగారి తండ్రి చుట్టుపక్కల అసలు పెద్ద పేరు గుడుమలంటే ఎన్ని నెతికినా కనిపించడం లేదండి. కనిపించేటప్పుడు మేము మొత్తం 11 రోజులకి బయటకు వచ్చారు అనమాట. ఎవరో సిగ్గురు తాతయ్య తండ్రి, మా మామగారి తండ్రి. అప్పుడు వచ్చాక ప్రతీకారాలు అనమాట. నిన్ను నరికేస్తాను పొడిచేస్తానంటే ఆ పడంగా అందరూ 16 రోజులు తిట్టి ఏరే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అది పోలే మీ అమ్మ కొడుకే కదా, వేరే క్యాస్ట్ ఏం కాదు కదా, వదిలేని తీర్పులు చెప్పారు. తీర్పులు చెప్పి ఇప్పుడు చాలా రానివ్వలేదు. అబ్బో తాతయ్య నాకు తెలియదు, తాతయ్య ఎప్పుడు నాకు చెప్పలేదు. చెబుతారేంటే? అయ్యో నేను ఆయన దగ్గర ఉండేదాను కదా ఎప్పుడు. ఉంటే మాత్రం మేము ప్రేమించిన పెళ్లి అట్లా. ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు వచ్చింది, అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఉన్నాయా అని నువ్వు అడిగావు. దానికి ఆన్సర్ చెప్పాను తప్ప ఇది కల్పితం ఏం కాదు. అసలు చాలా ఎవరికి తెలియదు అనుకుంటారు. తెలియకుండా నన్ను అడిగితే ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు చేసి ఏదో రీతిగా ఉంటున్నారు తప్ప తప్పుడు పనులు తక్కువ చేసి అప్పుడు ఇంట్లో పెట్టి బంధింతే ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువే ఉండి మరువారంటే వెళ్ళిపోయేవారు చెంపించుకుని వాళ్ళు చేసి పనులు చేసిపోయి. నన్ను అడిగితే ఇప్పుడు జనరేషనే మంచిది. నన్ను అడిగితే తాతయ్య సైలెంట్ అయిపోయారు. మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడే అవకాశం ఏం పను, ఎందుకంటే ఆయన మాట్లాడే అవకాశం ఇస్తే ఎప్పుడో 16 రోజులు 7 నెలలు కోడి పందాలు ఆ గొడవకి వెళ్ళిపోతారు. అది అంతేగాని ఆయన్ని నేను గౌరవించాను, నన్ను ఆయన గౌరవించాను. ఇది ఆనాటి ముచ్చట్లు, తరతరాల నుంచి వచ్చే ఆచారం అలా ఉండేది. ఆచారం ప్రకారం అలా బతికేసాం. ఇప్పుడు జనరేషన్ ఆచారం కుదరదమ్మా. ఇప్పుడు స్వదాశక్తిగా శుభ్రంగా చదువుకుంటున్నారు, ఆడి శక్తిగా నడబడుతున్నారు. నచ్చితే ఆడికి కాపురం చేస్తారో లేకపోతే వాళ్ళు ఇష్టపడినట్టు ఉంటారు. తాతయ్య ఇంతగా అమ్మమ్మని పెళ్లి చేసుకోవడం మంచిదా మంచిది కాదా? మంచిదే బంగారు తల్లి. ఇప్పుడు నిజం చెప్పండి. నిజమే. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. మా అమ్మే రట్టు మంచిది, నా జిల్లాలో నా బంగారం. బాబాయ్ వదిలేండి బంగారు. మరి మీరు? నేనేంటి అమ్మమ్మ మీకు ఎలా అనిపించింది తాతయ్యని చేసుకోండి? ఏమో చేసుకోవడం అనేది ఏం కాదు. అలా సంజీవనం సాగించే 3 పిల్లలు పుట్టారు, 4కి 3 ఉన్నారు. ఆ మనవలు పుట్టారు, ముని మనవలు ఎరారు, కోయిట వెళ్ళారు. అంతే జీవన పోకడు, అంతే తప్పదు. ఇప్పుడు జనరేషన్ అంటే చదువుకుంటున్నారు, శుభ్రంగా ఉద్యోగాలు చేస్తున్నారు. నచ్చితే ఆడితో గమనించేస్తారు, నచ్చకపోతే నచ్చినా నచ్చకపోయినా అలా పడి ఉండవలసి వచ్చేది. అప్పుడు స్త్రీ స్వతంత్రం లేదు, ఇప్పుడు స్త్రీ స్వతంత్రం ఉంది. ఇది ఏమన్నా కల్పితం కాదు, ఏదో మా మనవరాలు క్వశ్చన్ వేసింది కాబట్టి దానికి ఆన్సర్ చెప్పాను అంతేగాని అలనాటి మాటలు ఈనాటి ఇప్పటికి నాకు తెలియదని అడుగుతుంది. ఎందుకు చెబుతాం మాత్రం.
ఇదండి అమ్మమ్మ తాతయ్యకి పెళ్ళి ఎలా అయిందో అండ్ అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా అయ్యావో అన్న స్టోరీస్. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.